ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. అమ్ములు ఏంటమ్మా? అమ్మా, ఓ మంచి అమ్మ, తినడానికి పళ్ళు ఇచ్చావు, రాసుకోవడానికి పెన్ ఇచ్చావు, చూసుకోవడానికి అద్దము ఇచ్చావు, మరెందుకమ్మా ఈ గరిట ఇచ్చావు? వస్తూనే బాగుడు మొదలెట్టావు. వెళ్ళి అక్కడ రాగి రుబ్బుంది తీసుకురా. రాగి ఇడ్లీయా? ఇడ్లీ అనలేదు నేను, రాగి రుబ్బు అన్నాను. అంటే నీకు డే బై డే నాలెడ్జ్ పెరిగిపోతుంది. వెళ్ళు తీసుకురా. ఇదేనా? అదే కలుపు గరిటేసి. అమ్మా, ఈ పిండిలో ఏమేమి కలిపావు? ఒక కప్పు మినపప్పు నానేసి ఉంచాను. దాన్ని మిక్సీలో వేసి రుబ్బు తయారు చేశాక దాంట్లో 2 కప్పుల రవ్వ నానేసి ఉంచిన ఇడ్లీ రవ్వ, మళ్ళీను 1 కప్పు రాగి పిండి అది నానేసి ఉంచి ఈ 3 మళ్ళీ కలిపాను. ఇప్పుడు దీనికి ఉప్పు వేస్తాం. 3 మిక్సీలో వేసారా? 3 మిక్సీలో వేయం, విడివిడిగానే. ముందు మినపప్పు ఒకటే రుబ్బుకుంటాం. ఈ నానున్నవి 2 వేసి కలుపుతున్నాం. అమ్మా, పప్పు నానబెట్టావన్నావు కదా, మరి అవన్నీ ఎంతసేపు నానబెట్టావు? పప్పు ఒక 6 గంటలు నానబెట్టాను. 6 గంటలా? ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నాం క్వాంటిటీకి తగ్గట్టుగా. రాగి పిండి కూడా 6 గంటలు నానబెట్టాను. రవ్వ కూడా 6 గంటలు నానబెట్టేసిన్నాను. అయితే మనం సాయంత్రం టిఫిన్ చేసుకోవాలంటే పొద్దున్నే నానబెట్టి ఉంచేయాలి. తినాలి అనుకుంటే రాత్రి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కలిపేసాం కదా, మరి కొన్ని నీళ్లు పడతాయి. అమ్మా, నా ఫ్రెండ్కి నాలా 2 పిలకలు కావాలట, ఏం చేయమంటావు? ఓ పని చేయమను, 2 తాళ్ళు వేసి అటు ఇటు కట్టేయమను, అవే పెరిగిపోతాయి. చిన్నప్పుడు నాకు అల్లని లాగావా? అమ్మమ్మ చెప్పలేదే. అమ్మమ్మ మర్చిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు రాగి ఇడ్లీను మరి నువ్వుల చట్నీ తయారు చేద్దాం. అమ్మ, ఈ రాగి ఇడ్లీ కూడా చేయడానికి మామూలు ఇడ్లీ పద్ధతేనా? అలా డైరెక్ట్ గా పెడితే ఇడ్లీలు బేక్ అయ్యి కేక్ లాగా అవుతుందా? కేక్ లాగా అవ్వు, బ్రిక్ ఇటుక రాళ్ళలా అవుతాయి నీళ్లు పోయి. అమ్ములు ఆ ప్లేట్ టీ 2 చుక్కలు నూనె వేసి రుద్దుబట్టికి. అమ్మా, మనం ఇందులో నూనె ఎందుకు వేస్తున్నాం? నూనె ఎందుకు వేస్తున్నాం అంటే ఈ ఇడ్లీలు అయిపోయాక సులువుగా వచ్చేస్తాయి అన్నమాట మనకి తీయడానికి. అంటే వీటికి అతుక్కోకుండా వస్తాయి. మనం మామూలుగా ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటామో దీనికి కూడా అంతే టైం పడుతుందా? అంతే టైం పడుతుంది. అయితే ఈ రాగి ఎందుకు వేస్తున్నామంటే దీంట్లో షుగరు, కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఇది లోవర్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది అన్నమాట. రాగి నుంచి హెల్దీగా ఉంటాము, ఇది తింటే ఎనర్జెటిక్గా ఉంటాము. దీంట్లో ముఖ్యంగా రాగిలో మనకి ఐరన్ ఎందుకు కావాలి? మనకి బ్లడ్ మంచి ఫామ్ అవ్వాలి అంటే మనకి ఐరన్ కావాలి కదా బాడీకి. అవును. అందుబట్టి ఫ్యాట్ తగ్గితే ఏమవుతుంది? మనకి బాడీలో తేలిగ్గా ఉంటుంది ఒళ్ళు కదా. అందుకని రాగి అన్ని విధాల చాలా మంచిది. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇడ్లీలు తినాలన్నమాట. లో కొలెస్ట్రాల్ ఫుడ్ దీన్ని మనం అనేది. కొవ్వు తగ్గిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది పెట్టేయచ్చా కుక్కర్లో? అమ్మా, కుక్కర్లో చేసేటప్పుడు విజిల్ పెట్టరు కదా ఇడ్లీకి? దీనికి విజిల్ ఉండదు. ఇది పాత్రే ఇడ్లీ పాత్ర. మనం మామూలుగా వేరే కుక్కర్ల పాత్రలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టినప్పుడు విజిల్ పెట్టకూడదు. అవును అమ్మా, నాకు డౌట్. ఒకళ్ళు చేస్తే వంట, మరి ఇద్దరు చేస్తే? మాట్లాడకుండా ఉండలేవా అమ్ములో? అమ్మా, నేను మాట్లాడకుండా ఉండలేనని తెలుసు కదా. ఈ టైంలో ఎవరు తలుచుకుంటున్నారే? నీకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తున్నాయి? అమ్మా, అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? అమ్మా, అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? ఎవరైనా కావాల్సిన వాళ్ళు తలుచుకున్నా, నీలాంటి వాళ్ళు కసిగా తిట్టుకున్నా వస్తాయి. పిచ్చి మమ్మీ, అందుకు కాదు. మసాలాలు ఎక్కువ తిన్నా, ఒత్తిడి ఎక్కువ అయినా అప్పుడు వస్తాయి. ఇవి నీకెవరు చెప్పారే?
నువ్వు పేపర్ చదివే అలవాటు లేదు కదా. ఒకటి సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక అమ్మాయి జెనిఫర్ అనే అమ్మాయికి ఇదే ప్రాబ్లం ఉండేదట. మరి ఎలా తగ్గాయే? డబ్బులు దేనికే? ఫ్లైట్లో వెళ్ళి కనుక్కుని వస్తా. అదేం అవసరం లేదు, కానీ మనం ఇప్పుడు నువ్వుల చట్నీ తయారు చేద్దాము. మా నువ్వులు ఎంత తీసుకున్నావు? అవి ఒక 50 గ్రాములు తీసుకున్నాను నువ్వులు. చింతపండు దానికి పులుపు సరిపడేలాగా మనం ఒక 4-5 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. అమ్మా పుదీనా ఎందుకు? పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా టేస్ట్గా. పుదీనా హెల్త్కి కూడా మంచిదా? మంచిది. అమ్మా ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తామంటే ముందుగా కాస్త నూనె వేసుకుంటాం. అరే ఇంకా ఐటమ్స్ వచ్చినాయి. జీలకర్ర ఎంత వేసాము? ఒక 1/2 స్పూను. నువ్వులు 1 కప్పు. ఇది నువ్వులు శుభ్రం చేసుకోవాలి, దీంట్లో ఎక్కువ ఇసుక ఉంటుంది. ఓకే, దీంట్లో వేస్తున్నాను 1 కప్పు నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర. అమ్మా ఇంత నువ్వులకి కొద్దిగానే కదా నూనె వేసాం, సరిపోతుందా? సరిపోతుంది. మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా ఈ ఎండుమిరపకాయలు వేసుకో. మళ్ళీను అల్లం. ఇదేంటి అమ్మో, నీకు అన్నీ వచ్చేస్తున్నాయి అమ్ములు. అల్లం కూడా మనకి ఎంత ఘాటు కావాలో దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాం. ఇందులో వేయాలా? వేసి. అమ్మా ఎంత పుదీనా? దీనికి 1 కట్ట. మళ్ళీ ఇది కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా? అమ్మా ఆవాలు, మినప్పప్పు, కరేపాకు కూడా పెట్టుకున్నావు, బెల్లం కూడా ఉంది. ఇవన్నీ కూడా వేస్తారా? వేస్తాను. చట్నీలో బెల్లం ఎట్లా అమ్మా? ఇప్పుడు ఇదంతా ఘాటు కదా. అవును, మింటు ఘాటే. నువ్వులు కూడా వగరుగా ఉంటుంది, చేదుగా ఉంటాయి. అల్లం ఇవన్నిటికి కాస్త బెల్లం వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు మిక్సీలో వేసి చిన్న జార్ చల్లార్చి వేయాలి. అమ్ములు ఇద్దో చింతపండు కూడా అందులోనే వేసి అంతా తీసుకురా. అంటే ఇది కూడా వేస్తే చక్కగా కలుస్తుంది టేస్ట్ పులుపు. ఓకే, చింతపండు క్వాంటిటీ మనకి ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అమ్మా కొద్దిగా చల్లారాలి కదా ఇది. కాస్త చల్లార్చాక వెయ్యి. అలాగే ఉప్పు కూడా దీనికి సరిపడ క్వాంటిటీ. ఇవన్నీ ముందుగానే వేసేస్తున్నాము. అమ్మా అయిందా? బెల్లం కూడా ఇందులోనేనా? ఇంకోసారి తిప్పి తీసుకొచ్చే. సో ఇది ఇందాక నువ్వు చెప్పినట్టు ఎక్కువ ఘాటు లేకుండా కొద్దిగా ఘాటును తగ్గిస్తుంది బెల్లం. నోటికి తీపి, పులుపు, ఘాటు అన్నీ తగులుతాయి అన్నమాట ఈ చట్నీలో. ఓ ఇప్పుడు పోపు వేసుకోవాలి. సో కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ నూనె పడితే ఒళ్ళు వచ్చేస్తాం కదా. అందులో కొద్దిగా నువ్వులా? మళ్ళీ నువ్వులేంటి? ఇప్పుడే కదా నువ్వులేసి. ఆవాలు, మినప్పప్పు ఎందుకమ్మా? రుచిగా ఉంటుంది. కరేపాకు కూడా. బాగానే పాటిస్తున్నావు జుట్టు కోసం. జుట్టు కోత ఆ మాత్రం చేయాలి కదా. రుచి ప్రకారం. కలపాలి కదా ఇది. కలుపు. రాగి ఇడ్లీ రెడీ, దానికి నువ్వులు చట్నీ కూడా రెడీ. ఇప్పుడు నువ్వు ఒక ప్లేట్ పట్టుకొస్తే నువ్వు కూడా తినడానికి రెడీ. ఆల్వేస్. మా ప్లేట్
చూసావా ఇడ్లీలు అతుక్కోలేదు. ఎందుకు? నూనె రాసాం, సమర్ పెట్టాం కాబట్టి. వాటి కాదు, అమ్ములు నూనె రాసింది కాబట్టి. భలే గొప్ప కాదా? అమ్మా, రాగి ఇడ్లీ ఇంకా నువ్వుల చట్నీ రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.